గోవింద 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 గోవింద. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. నిశ్శబ్దంగా ఉండాలి సార్, నిశ్శబ్దంగా ఉండండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీకు గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క సంకల్పాన్ని, ఇరుదేవేరుల యొక్క సంకల్పాన్ని, భక్త మహాసంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆరాధన మనం చూడబోతున్నాం.
వెంకటేశో వాసుదేవో వారిజాసనవందితః స్వామి పుష్కరిణీవాసః శంఖచక్రగదాధరః పీతాంబరధరదేవో గరుడారూఢశోభితః విశ్వాత్మా విశ్వలోకే విశ్వయో వెంకటేశ్వరః. అట్టి పురుషోత్తముడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని, నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. వైఖానస ఆగమోక్త రీతిగా వేదమంత్రాల సాక్షిగా ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ యొక్క వైభోగాన్ని నివసకృతగే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం భరతరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాగేత్ సర్వవిజ్ఞోపశాంతగే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేంగరికం స్మరామి శ్రౌతస్మాత్తాదికం కర్మణికలం జ్ఞానసోత్తం తస్మై సమస్తవేదార్థవదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం దికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్థేజసాం భగవదకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమృతాం ప్రాణానాగమ్యాం. అస్యాం శోతో శ్రీబోధాజ్ఞగా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వసుదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమద్గలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలనివాసనః శ్రీభూమనీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ వైకార్తవచ్ఛాస్త్రోక్తమార్కిట లోకకళ్యాణార్థక్రియమాణ వైవాహిక మహోత్సవకర్మాంగం సద్యోకర్మాంగం రక్షాబంధకర్మాంగం ఉపాసనాగ్నో ఆఘాకర్మాంగం మాంగళకర్మాంగం ప్రధాన హోమకర్మాంగం రాజహోమకర్మాంగం సర్వకరణసత్యర్థం వృద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యావాచనం కరిష్యే ఆదో విశ్వక్సేనారాధనం కరిష్యే అదంగం కనకారాధనం కరిష్యే. ఓం ధారత్సమానశేషో సరత్సరత్స పరిపూర్ణేషో అపోభిగణన్ ప్రతిపాదగిష్యే గణం దత్తాకం సుతకం శర్మ ఇతమపస్యమా శుతమా శాంతా శంతమా శుభా శుతమా పూతా పుతుమా పుణ్యా పుణ్యతమా మేత్యామేత్మా అమతా అమతరసాః పూతా బ్రహ్మవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం విఘ్నికా పాషాదితాః పరుత్రా తేద్విశ్వే దేవామచనృతస్య హరకే పాంచమవాహయామి జలే వర్ణమవాహయామి పచే సమవాహయామి రక్తామృతమవాహయామి జలమవాహయామి వరుణాగమః ఇదమాసరం వరుణాగమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాగమః పుణ్యపుష్పే పూజయామి వరుణాగమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పరదవాహనం మమాగ్నేయోగస్మాత్ జామహే త్వా విశ్వేద్వాత్తం మజితో నశంభో విరజంతే శృణదత్తాం వైషామదేశోపదానామనాదిః యామే శస్తాం దైతాం దధాతో పద్మాకరమండలే వంశస్య నమవాహయామి శాంతమవాహయామి హరమవాహయామి అమితమవాహయామి నిత్యానపైనమవాహయామి తత్పత్నీం సూత్రవతీమవాహయామి వామే దిగామవాహయామి. విశ్వక్సేనాగ్రమః ఇదమాసనం విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి యాచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భగవద్గుణజ్ఞాతః సుపుణ్యాహం వాచగిష్యే వాచ్యతాం సపుణ్యాహం కరోమి కరుష్మ వసుధ ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతఘోరాణి సామ్యంతవాపాని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాణి సామ్యంతవాపాని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతఘోరాణి సామ్యంతవాపాని సామ్యంత్వాదీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనాకతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదాభిః యదం విష్ణుర్విచక్రమే త్రేధానుదతే పదం సమోఢవస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి వస్యదగతా వృతాని పస్పసే ఇందస్సగజ్జస్సకా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివి వచక్షురాదం తద్దిప్రాసౌ పండవో జాగ్రవాకం వస్సవిందతే విష్ణోర్యత్ పరమం పదం
भद्रं कन्नेभिः शृणुयाम देवा भद्रं पश्ये माक्षौजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागं दस्तनाभिर्वशेम देवगतं गदागः अतमण्डसरदो अन्तिदेवागत्रानश्चक्रा जलसं तनूनां पुत्रा सोयत्रवतरो भवन्ति मानो मद्या क्रीडता घर्गन्तोः अतिथ्योऽन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः वैश्वे देवा अतिथिर्पञ्चजनामतिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्दुर्विदविषं यदा वै सूर्यमुदेति अधनक्षत्रं नगति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावदग्रवितगत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्यान् अस्यां श्रुतौ सिंहस्वरः वैवाकमहोत्सकर्माङ्गम् पुण्याकर्णी पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याहङ्क्रमणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहङ्क्रमणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहङ्क्रमणोऽस्तु स्वस्तिरगिन्द्रा वृद्रस्तवास्तनः पूषा विस्तवेदाः स्वस्तिनस्तार्क्षोरिष्टनेमि स्वस्तिनो बृहस्पतिदातो प्राणानागम्यान् अस्यां भवतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णी पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो क्रमणे स्वस्ति हृद्यास्महव्यै वसत्या मित्रं देवमित्रधगन्नो वस्तु अनुराधा नविषावर्धगन्तः हृतञ्जीवमदसवीनाः प्राणानागम्य अस्यां भवतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णी पुण्याहं मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहं मृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां हृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामयापवस्तारभोज्यसाधना आपो जनिगताचनः पवमानस्वर्जनः पवित्रनिदर्शनिः यः पोता सपनातमां पुरन्तु मादेव जनाः पुरन्तु मनवोधिगां पुरन्तु विश्व आगमः सतवेद पवित्रपदे पवित्रेण पुनाहिमां शुक्रणिदेवतीत्यद अग्ने कृत्वा क्रतो कुम्भृण यत्ते वीर्तमुक्षिषे अग्ने वीतमन्तरां परमतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैस्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्वे स्तनवा वेतपष्टाः तगावदन्तसमाद्येष वयज्ञस्यापदगौरगीनां वैस्वडरोत्सविर्मा पुनातो वादप्राणेने शिरोमगोमोः ध्यावा पृथिवीपकसापगोभिः कर्तावरी यज्ञे मापणीतां बृहद्भ्यस्त्रिविदस्तुभिः वरचिष्टैर्देवमन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा अपणतां येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणां गतं ब्रह्म पुनीमहे वैस्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्वे सर्वा वेतपृष्टाः तयावनन्तसमाद्येष वयज्ञस्यापदिगौरहीनां वैस्वानरोऽसविर्मा पुनातो वादप्राणेने शिरोमगोमोः येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा त्रिणसहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यामगं विरण्मयं तेन ब्रह्मविदाभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सगमा पुनातो सोमस्वस्त्यावरुणः समीच्य यमो राजा पूर्णाभिप्रातमान् सतवेदामोर्जगन्त्या पुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी शस्त्रस्तनः स्वस्तिर्मानुषेभ्यः ओद्दं जिगातभेषजं षण्णो अस्तद्विपदे खञ्जूष्पदे ॐ शान्तिः 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 प्राच्यां श्रीवार्तुजमार्जगन्तां दक्षिणागां दिशिभाषां पतरोमार्जगन्तां प्रतीच्यां दिशिगृहात् प्रसवमार्जगन्तामरीच्यां दिस्यामवोषतगो वनस्पतगोमार्जगन्तामूर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अदोदरादरेर्नाघेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतोमगीयानात्मा गुहायान् निगतो सजन्तोः तमक्रतुं पश्यतवेतशोको धातुः प्रसादात् दहिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समिदः सप्तधिक्मा सप्तगिमे लोकाय हिडुचरन्ति प्राणा गुहासगां निगताः सप्त सप्ताम् अतः समुद्राग्रगच्छ सर्वेऽस्मान् स्यन्दन्ते हिन्दवः सर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैटभूतस्तिष्ठत्यन्तरात्मान् पुरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनःपाद्यं पुनर्ग्यं प्रराजमणीयं समर्पयामि यदा सकं यदास्तं प्रतिष्ठापयामि सुमनार्थं क्षेमाय पुनरागमनाय च
వారి ఆరాధన మనం గమనించాం కదా. అదే రీతిలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, తులసి దళాలను, అదేవిధంగా సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా శుద్ధి పుణ్యాహవాచనం సద్యో అంకురార్పణ కార్యక్రమం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఒక వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విశేషాలన్నీ కూడా కలిపితే ఒక్క కళ్యాణ మహోత్సవమే కదా. కాబట్టి ఒక గొప్ప యజ్ఞం జరుగుతూ ఉన్నది అంటే అందులో అనేక రకాలమైనటువంటి చిన్న చిన్న వ్యవహారాలు, చిన్న చిన్న కార్యాలన్నీ కలిసి అవన్నీ కలిస్తే ఒక్క కార్యంగా మారుతూ ఉంటాయన్నమాట. అట్లాంటి వాటిల్లో విశేషమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఒక యజ్ఞం ఏదైనా ఉంది అంటే అది కళ్యాణ మహోత్సవమే. మరి ముహూర్తం సమీపించుచుండగా ఆకాశరాజు సమస్త బంధువులతో మంగళ వాయిద్యములతో శ్రీనివాసుని విడిది గృహమునకు పోయి అంతట వశిష్ఠ మహాముని ఆకాశరాజుతో, ఆర్య మీ దంపతులు వరుని పూజ గావింపవలసినది అని సెలవిచ్చి ఉన్నారు. ఆకాశరాజు దంపతులు శ్రీనివాసునకు చందన తాంబూలములు, వస్త్రములు, భూషణములు ఇచ్చి పుష్పములచే పూజించిరి. శ్రీనివాసుని పట్టపు ఏనుగుపై కూరుచుండబెట్టి బ్రహ్మాది దేవతలు, మునులు, పుణ్యాంగనలు సమస్త వాద్యములతో విడిది గృహము నుండి రాజమందిర ద్వారము చెంతకు తీసుకుని వచ్చిరి. ద్వారము వద్ద పుణ్య స్త్రీలు శ్రీనివాసునకు నీరాజనమిచ్చిరి. పిమ్మట కన్నుల పండువై కలకలలాడు కళ్యాణ మండపమునకు శ్రీనివాసుని కొనిపోయి బంగారు పీటపై కూర్చుండబెట్టిరి. మనకదంతా ఎలా అలనాడు శ్రీ వెంకటేశ్వర ప్రభు ఏ విధంగా కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నారో అదే రీతిలో ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. అంతటా వశిష్ఠ మహాముని చెప్పగా పవిత్రమగు స్వామి పుష్కరిణి తీర్థము ధరణీదేవి బంగారు కలశములతో పోయిచుండ ఆకాశరాజు శ్రీనివాసుని పాదములు గడిగి తన శిరమునకు భార్య శిరమునకు చల్లెను. అట్టి దివ్యమైనటువంటి నాటి వైభోగమంతా కూడా నేడు కూడా చూస్తూ ఉన్నాం. నిత్య కళ్యాణం అనేటటువంటి పేరుతో ప్రత్యక్షంగా స్వామివారు నిర్వహించుకుంటున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని. కాబట్టి వశిష్ఠుడు బృహస్పతియు కళ్యాణ మంత్రములు ప్రారంభిస్తూ ఆకాశరాజు పద్మావతీదేవి చేతిని పట్టుకుని ధరణీదేవి బంగారు పాత్రలో జలము పోయిచుండ శ్రీనివాసుని చేతిలో ధారవోసెను. వశిష్ఠుడు వధూవరులకు కంకణములను కట్టెను. అనంతమవాహయామి నాగరాజమవాహయామి శేషాగ్రమః విదనాసరం శేషాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తిరామేతామస్వినాభగ స్వస్తి దేవేతరనర్వణః స్వస్తి పూషా అసురా దదాతర స్వస్తి ద్యావా పృథివీసు చేదునా స్వస్తగే బ్రహ్మహే సమం బస్తే వరస్య గస్పతి బృహస్పతిం సర్వగణం బస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యానస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభువ స్వస్తగే రుస్తనో రుద్రపాత్తం హాసః స్వస్తిమిత్రావరుణ స్వస్తిపత్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యచంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తగనం తార్క్షమరిష్టనే మహద్దూతం వాగసం దేవతానాం అసురగ్నవిందసకం సమత్స బృహత్యసో నావమివారుహేమ అం హోముచ మాంగిరసంగం చ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్షం ప్రయతమాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాదే శుభగన్నోస్తు శుభకం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధనం ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా ఇప్పుడు స్వామివారికి రక్షాబంధనం అనేటటువంటి విశేషాన్ని సమర్పించేటటువంటి విధానాన్ని మనం చూడబోతున్నాం.
వశిష్ఠుడు బృహస్పతియు కళ్యాణ మంత్రములు ప్రారంభించి అలనాడు ఆకాశరాజు పద్మావతీదేవి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రలో జలము పోయిచుండ శ్రీనివాసుని చేతిలో ధారపోసెను. వశిష్ఠుడు వధూవరులకు కంకణములను గట్టెను. సుముహూర్త గడియ వచ్చెను. వశిష్ఠాదులు మంత్రములు చెప్పుచుండ మంగళవాద్యములు మ్రోగుచుండ ముత్తైదువులు మంగళములు పాడుచుండ శ్రీనివాసమూర్తి పద్మావతి మెడలో మాంగళ్యము కట్టెను. మరి అలనాటి వైభోగాన్ని మనం ఇప్పుడు స్మరించినంత మాత్రం చేత మనం అలనాడు స్వామివారి కళ్యాణోత్సవం చూడలేక ఎంతోమంది దేవతలు సైతం పోటీ పడుతూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి అలనాడు మళ్ళీ అంతే సందడి చేయడానికి స్వామివారు ప్రతినిత్యము కూడా దేవోత్తముడైనటువంటి పురుషోత్తమునిగా కళ్యాణ సేవను అందుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ కూడా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో భక్తుల రూపంలో విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు అనుటలో ఎలాంటి సందేహము లేదు. దేవతలు పుష్పవర్షము కురిపించి మహామునులు ఆశీర్వదించి అనంతరము మంచి ముత్యములు కళ్యాణ దంపతులు ఇద్దరూ తలంబ్రాలు పోసుకునేటట్లుగా పెండ్లి వేడుక ఆ విధంగా అంత వైభవంగా వైభవోపేతంగా అలనాడు శ్రీనివాసుని యొక్క కళ్యాణం జరిగినది. కళ్యాణ సమయమున ఆకాశరాజు అల్లుడైన శ్రీనివాసునకు కట్నముగా 100 బారువుల బంగారు కిరీటము, 1,00,00,000 బంగారు నిష్కములను, మణులు చెక్కిన కంఠహారములు, మాణిక్య పతకములు, మకర కుండలములు, సింహ తలాట కంకణములు, రవ్వల ఉంగరములు, బంగారు మొలత్రాడు, అపరంజి పాదుకలు, బంగారు భోజన పాత్రలు, మరి ఎంత విశేషంగా రత్నకంబలములు, 1000 ఏనుగులు, 10,000 గుర్రములు, దాసీజనములు మొదలైన అనేక విధములకు అరణములను ఇచ్చెను ఆకాశరాజు. మరి ఆకాశరాజు యొక్క దివ్యమైనటువంటి ఆ సంపదనంతా కూడా స్వామివారికి సమర్పించినటువంటి విధానాన్ని మనం గమనిస్తే అదిగో రక్షాబంధన కౌతుకం అనేటటువంటి విశేషాన్ని ఇప్పుడు స్వామివారి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి సమర్పిస్తూ ఉన్నారు. చూసారా స్వామివారికి కట్నకానుకలు ఏ స్థాయిలో జనక మహారాజు అలనాడు ఏ విధంగా సీత కోసం సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అంశతో ఉన్నటువంటి రామచంద్రుణ్ణి ఏ విధంగా అల్లునిగా తెచ్చుకొని సకల భోగాలతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని సమర్పించాడో ఇప్పుడు ఆకాశరాజు కూడా అలనాడు జనక మహారాజు ఓలే ఈ యొక్క కట్నకానుకలను ఇచ్చేటటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఇన్ని రకాలైనటువంటి వైభవోపేతమైనటువంటి కానుకలు ఇచ్చి ఉన్నాడు. పద్మావతీదేవి చీనాంబరములు, మణిమయ సువర్ణ భూషణములు, దాసీజనమును 100 గ్రామములను ఇచ్చి గౌరవించెను. వివాహమునకు వచ్చిన శ్రీనివాసుని వైపు వారికిని తన వైపు వారికిని సమస్త మర్యాదలు చేసెను. అంతేగాక బ్రాహ్మణులకు భూరి సంభావనలిచ్చి మృష్టాన్నములు పెట్టించెను. ఈ విధముగా 5 రోజుల పెండ్లి మహావైభవముగా జరిగినది అలనాడు శ్రీనివాస ప్రభుది. అలనాడు 5 రోజుల పెండ్లి జరిగినట్లే ఇప్పుడు నిత్య కళ్యాణ మహోత్సవం మనం చూస్తూ ఉన్నాం. ఆకాశరాజు ధరణీదేవియును పాలధారలతో పద్మావతీదేవిని శ్రీనివాసుని చేతిలో నొప్పగించి ఆకాశరాజు శ్రీనివాసునితో ఇలా అన్నాడు, నాయనా శ్రీనివాస, నీవు సాక్షాత్తు భగవానుడవని తెలుసుకున్నాను. నీ పాదములు కడిగి బిడ్డనిచ్చుట వల్ల మా వంశమంతా తరించింది అన్నాడు. కనుక నేను పూర్వజన్మమున ఎంతో పుణ్యము చేయుట వలన భగవంతుడవైన నీవు అల్లుడవైనావు స్వామి అని ఆకాశరాజు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దివ్య పురుషోత్తముడైనటువంటి శ్రీనివాస ప్రభు కళ్యాణోత్సవంలో ఇప్పుడు ఇరుదేవేరులు అనగా ఉభయనాంచారులకు చక్కగా ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా రక్షాబంధన కౌతుకాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారికి ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తానికి ధరింపజేశారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి ఈ యొక్క రక్షాబంధనం అనేటటువంటి దివ్యమైనటువంటి సూత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా కొన్ని సంకల్పాలకు అంటే వివాహ సమయంలో కొన్ని సంకల్పాలు ఉంటాయి కదా, ఆ సంకల్పాలు జీవిత పర్యంతమంతా కూడా కొనసాగించేటట్లుగా ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా రక్షాబంధనం అనేటటువంటి విశేషాన్ని ఇరుదేవేరులకు అయ్యవారికి ముగ్గురకు కూడా సమర్పించినటువంటి విధానాన్ని మనం గమనించాము. ఇప్పుడు
స్వామివారి యొక్క లీలా విశేషణం చేత చక్కగా మనం స్వామివారు చూస్తూ ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారో చూసారా? స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి అలనాటి వైభోగానికి ఏమాత్రం తగ్గకుండా స్వామి దర్శనమిస్తున్నారు. స్వామిని ఉత్సవమూర్తి అనుటలో ఆంతర్యం ఏంటి అంటే మూల విరాట్ అయినటువంటి ధ్రువభేర అని పిలువబడుతున్నటువంటి మూల విరాట్కు మనం ఈ రకమైనటువంటి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా నిర్వహించడానికి వీలు కాదు. కాబట్టి విగ్రహ స్వరూపంగా ఉన్నటువంటి స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలు లాంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్వామివారిని మలయప్ప స్వామిగా, ఇరుదేవేరులను ఉభయనాంచారులుగా పిలవడం అనేటటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ కళ్యాణము, నిత్య కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నటువంటి విధానం అంతా కూడా స్వామివారి యొక్క శుద్ధైర్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వా నమత్తో ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరగిం విధారిగా శుద్ధమధ్య సౌమ్య మగి దేవా దృఢమాగజంతాం మయ్యాశీరస్తో మగి దేవహూతిః దైవ్యాహోతారావృషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః ఉద్దన్యమానమస్య అమేధ్యం ఉపపాప్మానం యజమానస్సకంతో శివానుషన్నో మాతా పృథివీతోకసాత తత్సవదర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోన ప్రచోదయాత్ ఘృతప్రతేకో గతగో నిరగ్నైర్ఘృతైः సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృఢత్వాఘృతోపహంతి ఘృతం పిబన్ సిగజాయక్షదేవాన్ అదితైరమన్యస్వ సరస్తైరమన్యస్వ దేవసవితప్రసవ తత్సవదర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోన ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విమతస్సరుచో వేన ఆవహ సబోధ్న్యాపమా అస్య విష్టా సదశ్చ ఓం బ్రహ్మణమవాహయామి ప్రజాతమవాహయామి హిరణ్యమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధ్యనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధనం గత్తికం సవేయం తస్వరవ్యో తస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాగ్రమః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి యాచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగత్తున్నాగస్తపుష్టేజమానోऽస్తు సప్త ఋషీనాగం సుకృతాన్మిత్రలోకస్తత్రినిర్మాణించదేహి ఓం ప్రోక్ష పాత్రదాదావు మాధాగా పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो వాయుపూతే स्तो విష్ణోర్మనసా పూతే स्तो యజ్ఞస్య పావనే స్తః అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా కోశాయత్వా ఆదిత్యవ్యంజనమసి పూర్ణాన్ మృదంత్వా స్తృణామి పాఠస్థం దేవేభ్యః విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి విష్ణుమవాహయామః విష్ణుమవాహయామి సదా విష్ణుమవాహయామి వ్యాపేనమవాహయామి దతాసి కృతాసి భ్రవాసి తారణాసి పాంచపత్యో దేవేభ్యో ఛందస్వ పృథివ్యాపో గృహీష్యామి కోపో గృహ్ణాత్ సభో గృహ్ణాతో బ్రహ్మన్నప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధగత్తన్నాకస్య పృష్టేజమానోऽస్తు సప్తఋషీనాకం సుకృతాన్మిత్రలోకస్థత్నిర్మాణించిదేహి ఓం ప్రణయకంసకం సాధికంతనః కోవో యునక్త సవో యునక్తో సంబిఢంతాన్ దృఢపాత్రాణి దేవగజ్జాగై దక్షిణప్రణిదో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాతిమవాహయం బ్రహ్మణమవాహయమింద్రమవాహయం అగ్నిమవాహయం సోమవాహయం అగ్నిమవాహయం సోమవాహయామి అగ్నిశోమనవాహయం బ్రహ్మణమవాహయమింద్రమవాహయం వసునవాహయం మృతమవాహయామి రుద్రాణవాహయామి ఆపౌ ఉపస్పృశ్యాన్ శ్రీవిష్ణుమవాహయం బృహస్పతిమవాహయం మిత్రమవాహయం వృణమవాహయం ఆదిత్యనవాహయామి అశ్వినమవాహయం పూషణమవాహయం వృక్షమవాహయం వృక్షే సోమవాహయామి ఔపాసనయజ్ఞమవాహయం విశ్వాన్ దేవానవాహయం సమదేవానవాహయామి ఆజ్యపాత్రే బ్రహ్మణేష్ణుండ్రపామి ఇంద్రాయుష్ణుండ్రపామి వసుభ్యోష్ణుండ్రపామి వరుద్భ్యోష్ణుండ్రపామి రుద్రేభ్యోష్ణుండ్రపామి ఆపౌ ఉపస్పృశ్య
श्रीविष्णुपामे बृहस्पतिष्ठुंडरपामे मित्राजिष्ठुंडरपामे वरुणाजिष्ठुंडरपामे आदित्येभ्योष्ठुंडरपामे सभ्यांष्ठुंडरपामे पूष्णेष्ठुंडरपामे कक्षायुष्ठुंडरपामे सोमाष्ठुंडरपामे औपासज्ञुंडरपामे स्वेभ्यो देवेभ्यो शुंडरपामे सर्वदेवेभ्यो शुंडरपामे आज्यं त्रिपदश्रयामि श्रीं त्रिपदश्रयामि अग्ने ज्योतिरसे स्वाहा अमृतमसे वारणमसे अन्तरकं भक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्प्रतिस्थापनात् तच्चिद्धनपवित्रेण वसः सूर्यस्य रस्तवे स्वाहा वाक्प्रतिस्थापनात् तच्चिद्धनपवित्रेण वसः सूर्यस्य रस्तवे स्वाहा देवस्था सवितापनात् तच्चिद्धनपवित्रेण वसः सूर्यस्य रस्तवे स्वाहा करसम्पूर्णवासमिदो गृहीत्वा मूलाग्राभ्याङ्कितग्स्पर्शयित्वा अभ्यच्छ अक्षता आद्य तिरुभिः ग्रामे कैस्तका देवस्सन्तो इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः गुतवहाय नमः गुताश्रये नमः कृष्णवर्तने नमः देवकाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अतिरवण्यस्वा सरस्तिरवण्यस्वा देवसवितप्रसवा ॐ अयन्तयत्म आत्मादवेदस्तेनेत्यस्तवद्स्व तीर्थवर्धगतास्मानपतगापथरुद्मं वत्सेनान्नाद्येन समेतग स्वाहा वायुव्याधाग्नेगान्तं प्रजापतगे स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतगे स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चरुं सावित्र्या गृहीत्वा जक्वा व्यावतिर्जुहोति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा तेरमग्रस्ता देवसवितप्रासावीः प्राणानागम्यास्यां भूतो श्रीनिवासनः वैवाहकमहोत्सकर्माङ्गमोपासनाग्नो आघातान्ते सौदोष प्रागश्चित्तार्थं मतो देवदेवैष्णवतिर्घोष्ये अतिरमुण्यस्वा स्वस्तिरमुण्यस्वा देवसवितप्रसवा ॐ मतो देवा अवन्तनागतो विष्णुचक्रमे पृथिव्या सप्तदाभिस्वाहा विदं विष्णुचक्रमे त्रेधानदते पदं समोडवस्य वागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः स्वधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यते इन्दस्य गज्जस्सका स्वाहा अद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः त्रियोजक्षरागदग्ग स्वाहा अद्यप्रासो विपण्यवो जाग्रवाकं पश्यविन्दते विष्णोर्यत्परं पदग्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ शिवस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अवितेरमग्रस्ता देवसवितप्रासावीः చిత్తగించవయ్యా ఈ కొత్తలెన్నడేరుగమో హత్తి ఆపి వలపులు ఏమని చెప్పేమికను ససనిద నినిద పదద పమగరిగ ససరిగ రిగమ గమ పమ పద పద నిరిస చిత్తగించవయ్యా ఈ కొత్తలెన్నడేరుగమో హత్తి ఆపి వలపులు ఏమని చెప్పేమికను నిన్ను బాసి విరహాన నెలతనమ
భ్రమసి తన చన్నులే జక్కవ పిట్టలనుచు సారె కప్పీని పక్కన నినుదలచి భ్రమసి తన చన్నులే జక్కవ పిట్టలనుచు సారె కప్పీని నీకిన కనతురుమ నిండు తేటి పౌలని నీకిన కనతురుమ నిండు తేటి పౌలని చక్కబెట్టుకో ముడిచి జారి ఉండినాను చిత్తగించవయ్యాయి కొత్తలెన్నడెరుగవు హత్తి ఆపే వలపులు ఏమని చెప్పేమికను తగ నిన్ను పేరుకొని తడబడి పెదవులు చిగురుటడిదాలని చేత మూసిని తగ నిన్ను పేరుకొని తడబడి పెదవులు నారాయణస్య అచింత్య ప్రణదత్య భ్రగమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథం వ్యాప్తేజో వాయురాకాశవదహంకారం వ్యక్తా వ్యక్తసప్తావరణైరామృతే అస్మిన్ మగతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజా పరే ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాగమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండల పండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిక్తంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీత్యష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేయమణిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవణే క్షుదిక్షిరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిపృతే జంబో ప్లక్ష కృతక్రోంచ సాకసాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రకృంద్యవారిగాత్రాఖ్య సప్తరాజితే భారత కింపురుష హరిరావత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్ణకుర్వర్షాఖ్యనో వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకమస్తే పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్యర్వకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమముద్యరేకాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకలదేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇక జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు కకసి ప్రకాశే చ ఆవర్త అనావృత మహాపాతకాది సమస్కృతక్షగార్ధం రసపోర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతవసంఘాత కలసోత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరలోకే నివాసిద్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతరాత్రాప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీక అశ్వమేధాదీహితకృతో పుణ్యబలావాప్యర్థం ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్యలోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి శ్రీధర్మోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికణో మునీంద్రమతానుసార్భిః భృగ్వాజన్మన్వరిష్టాదిభిః దివ్య మహర్షిభిరుక్త గుహ్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల బలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య
दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकेनन्दकशारङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकार्तकवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहभेदेन प्रवर्तमानस्य परतत्त्वव्यूह अन्तर्गामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिकनविजृम्भित पादारविन्दस्य अर्चावतारप्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगार्षयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुमालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्यशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्पुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराग भार्गवच्यवन आप्नुवान् औरवेदल पञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरप्रतिनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनकां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि कास्यपावत्सारणे द्विवत्त्रगारुषयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्नीमिमां कन्यां वृणीमहे दास्यामि कन्यां गणसम्पन्नां गणकाभरणेर्युतां दास्यां इष्टवेदव्यं ब्रह्मलोकजगेशया कन्यां सलङ्कृतां साध्वीं श्रीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामातुसिद्धगे विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. ఆ విధంగా కళ్యాణోత్సవాన్ని అలనాడు ఏ విధంగా జరిగి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే అలనాడు దివ్యమంగళాకారుడైనటువంటి పరమాత్మ యొక్క వివాహానికి ఎలాంటి దేవీ దేవతలు ఎంత వైభవోపేతమైనటువంటి కళ్యాణోత్సవానికి విచ్చేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎంతో రాజసోపేతమైనటువంటి కళ్యాణానికి సర్వదేవతలు కూడా విచ్చేసి స్వామివారి యొక్క నిత్య కళ్యాణాన్ని ఇప్పుడు కూడా ఆ విధంగా దర్శిస్తూ ఉన్నారు అనటలో ఎలాంటి సందేహము లేదు. అందుకనే స్వామివారికి సువ్రత అనేటటువంటి ఒక నామం ఉన్నది. సుందరమైన వ్రతము గలవాడై భగవానుడు సువ్రత అని కీర్తించబడుతూ శరణాగత రక్షణమును పవిత్ర నియమము గలవాడై ఉన్నాడు కనుక తన అవతారములలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సంస్థాపన అనడి చక్కని వ్రతమును కలిగి ఉన్నాడు కదా. వ్రత నియమమును విడువక పాలించువాడై సువ్రతుడాయను పరమాత్మ. మరి విష్ణు సహస్రనామాలలో
818వ నామాన్ని మనం గమనించినట్లయితే ఈ సువ్రత అనేటటువంటి మంచి సుందరమైనటువంటి వ్రతము గలవాడైనటువంటి వాడై ఈ యొక్క నామంతో కీర్తించబడుతూ ఉన్నాడు కదా. కాబట్టి కళ్యాణోత్సవం కూడా గొప్ప వ్రతంగా మనం భావన చేయవచ్చు. వ్రత నియమమును విడువక పాలించువాడై సువ్రతుడాయను పరమాత్మ. ఇట్టి వ్రతదీక్షాపరుడైనటువంటి నారాయణుని వైభవము స్వతసిద్ధమే కానీ అరువు తెచ్చుకున్నది కానే కాదు. ఈ విషయమును అందుకనే సిద్ధ అనేటటువంటి నామంతో కూడా పరమాత్మను కీర్తిస్తూ ఉన్నారు. సత్తా స్వరూపుడై పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ అని తెలియబడుచు ఉన్నాడు. తన పూర్ణత్వము ఇతరములపై ఆధారపడి లేదు. ధర్మ జ్ఞాన స్వరూపములు తానై ఉన్నాడు. తన సిద్ధత్వమును గుర్తించి గ్రహించనాసక్తులై ఉన్నవారలను సిద్ధులను చేయువాడై ఉన్నాడు. తన అవతార విశేషములందును తన స్వరూపమును మరువనివాడు. సిద్ధత్వమును కలిగిన తనని ఎదిరించు శత్రువులు లేరు. ఒకవేళ శత్రువులు ఉన్నచో వారిని వధించువాడై ఉన్నాడు. కాబట్టి శత్రుజిత్ అనే పేరుతో కూడా పిలువబడుతున్నాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా జితేంద్రియుడై, అంటే ఇంద్రియములను జయించినటువంటి వాడు కదా జితేంద్రియుడు. మరి పరమాత్మను అన్ని రకాలుగా కీర్తించబడుతూ ఉన్నటువంటి పరమాత్మ ఎంత చక్కనైనటువంటి సుందరమైనటువంటి ముఖార విందంతో మనకు దర్శనమిస్తూ ప్రత్యక్ష స్వరూపుడైనటువంటి వాడై కలియుగ ప్రత్యక్ష వరదుడై వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా భూలోక వైకుంఠాన స్వామివారు వెలసి మనందరినీ కూడా ఎంతో చక్కనైనటువంటి రాజశాసనాన మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు నిత్య కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజ నిర్వహించడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అలాంటి ఘట్టాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చక్కగా స్వామివారి స్వహస్తాల మీదుగా ఇరుదేవేరులకు దివ్యమైనటువంటి మంగళసూత్రాన్ని ధరింపజేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి సుముహూర్త సమయాన ఈనాటి అభిజిత్ లగ్నంలో మరి ప్రతిరోజు కూడా స్వామివారికి మధ్యాహ్నం 12 గంటల నుంచే ఎందుకు ఈ వివాహాన్ని నిర్ణయించుకోవడం జరిగినది స్వామివారు అంటే, అభిజిత్ లగ్నం స్వామివారికి ఈ అభిజిత్ లగ్నంలోనే ఎందుకు ప్రతినిత్యము నిర్వహిస్తున్నామంటే, ప్రత్యక్ష సూర్యనారాయణుడు నడినెత్తి మీదికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ వాస్తు సంబంధిత జ్యోతిష్య సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ ఫలితాలు అంటే ఆ రకమైనటువంటి స్పందన వాస్తు జ్యోతిష్య అనేటటువంటి ఒక ఆ శైలి ఆ ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా చూపించదనమాట అభిజిత్ లగ్నంలో. ఎందుకు అంటే స్వామివారు మరి ఒక్క సూర్యుడు ఒక్కొక్కడే ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించుచున్నట్లుగా సూర్య భగవానుడు ఎల్ల శరీరములందు ఆ విధంగా ధరించున్నాడు. సూర్య భగవానుడు ఏ విధంగా మన శిరస్సు మీదికి నిట్ట నిలువుగా వచ్చినటువంటి ఆ సందర్భాన్ని అభిజిత్ లగ్నంగా ఎందుకు బాసిల్లుతున్నామో ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి వాస్తు జ్యోతిష్య ప్రభావం అనేటటువంటిది ఈ అభిజిత్ లగ్నంలో అంతగా చూయించేటటువంటి అవకాశం లేనే లేదు. కనుకనే ఈ ముహూర్తాన్ని విశేషమైన విలువైన సమాచారంగా మనం భావన చేస్తూ ఉన్నాం. అదిగో దర్శిస్తూ ఉన్నాం మాంగళ్య పూజ స్వామివారి స్వహస్తాల మీదుగా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా దర్శించండి భక్తులారా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతస్సావకం రాజానమసృజత తంత్రగా వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिस्तामकं राजा नमस्कृजत कंट्रगा वेदा अन्वसुज्यन्त तान् हस्ते कुरुत अधः सीता सावित्री भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणं समहूर्तोऽस्तु మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశాడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఇవామగ్రస్థాగతాం గార్గపత్య ప్రజామస్యై నైత దీర్ఘమాయుః అసోన్యపస్తా జీవతామస్తు మాతా పౌత్తమానంద ప్రవక్తిదాగ స్వాహ ఓం చిత్తం చ స్వాహ చిత్తస్య స్వాహ ఆకూతం చ స్వాహ ఆకూతస్య స్వాహ విజ్ఞాతం చ స్వాహ విజ్ఞానం చ స్వాహ మనస్య స్వాహ చక్వరేస్య స్వాహ తృఢశ్చ స్వాహ పూర్ణవాచ్చ స్వాహ బృహచ్చ స్వాహ అంతరం చ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ స్వాహ అదితే నమ కృష్ణాదే నమ కృష్ణాదస్తే నమ కృష్ణ దేవతమిత ప్రాసావీః పురాణానాగమ్యాం అస్యాం భూతో శ్రీనివాసనః వైవాగమహోత్సవకర్మాంగమోపాసనాగ్నో రాజహోమం కరిష్యే అవిరవణ్యస్వా సహస్రమణ్యస్వా దేవతమిత ప్రసమా ఇమాన్ లాజానామిత్యభిగార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమణ్యతాం ఇయన్నారిబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతగా మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమణ్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధ్యకరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమణ్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శివ స్వాహా ఓం భూర్భువ స్వాహా అదితే నమ కృష్ణాదే నమ కృష్ణాదస్తే నమ కృష్ణాదేవ సవిత ప్రాసావీః త్రణానాగమ్యాస్యాం భూతో శ్రీనివాసనః వైవాహిక మహోత్సవకర్మాంగమోపాసనాగ్నో
राजहोमान्ते सदोष प्रायश्चित्तार्थं मतदेवैष्णवतिर्घोष्ये अतिर्मन्यस्वान् अनुतिर्मन्यस्वान् सरस्तिर्मन्यस्वान् देवसवितप्रसवान् वां मतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या विस्वाहा विदं विष्णुविचक्रमे त्रेधानुदे पदं समोडपस्य वाकं सरे स्वाहा त्रीणि पथा विचक्रमे विष्णुर्गोपा अथा आभ्यः तो धर्माणि धारकन् स्वाहा विष्णोः कर्माणि पुस्तकता पतनस्पसे इन्द्रस्य गजस्य स्वाहा अध्यष्णा परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षराय स्वाहा अद्यप्रासोय पञ्चमो जाग्रवाकं वसविन्दते विष्णोर्यत्परं पदक स्वाहा ओं भू स्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अगतेनमग्रस्तादेव सवितप्रासाभिः प्राणानागम्याम् अस्यां औपासराग्नौ कर्मसात् गुण्यात् वृष्टान्तो होमं करिष्ये अतिरमन्यस्वान् सरस्तिरमन्यस्वान् देवसवितप्रसवान् व्योमधेस्सकर्मणो त्रिजं विद्वान् विभागम् अग्नये स्वाहा अग्नये एन्नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं समोष्णये स्वाहा अग्नये इष्टकृतये स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दापुदकृतः जतवेदा उचर्षणि स्वाहा पुनरग्निचक्षुता प्रणेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्रां दक्षिणात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा प्रतिनष्टेभ्य स्वाहा विषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा सौराद्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा हृद्यै स्वाहा समर्ध्यै स्वाहा सर्वसमर्ध्यै स्वाहा ओं ये दो औषधिषीमहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भक्तः स्वाहा वैदिर्भक्तः स्वाहा द्योर्भक्तः स्वाहा पृथिवीभक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वैदिर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ओं सप्तदे अग्ने सप्तदः सप्तजक्पा सप्तदगः सप्तधावप्तयानि सप्तहोत्रा सुगधात्वा गतन्ते सप्तगो नीराप्रणस्वा गतेन स्वाहा तथा विद्वाननुष्ठप्रतेन पूर्णमगतिं जहो विमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्त्रिपदो वैदिस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तृप्यन्ताम् अवितेरमग्रस्तादस्तेरमग्रस्तादेव सविधप्रासावीः दक्षिणवत्ततो आदायतां देवताभ्यो नमः यदा सकं यथास्तमजट्टाभ्यां दक्षिणतः परिजोपनगा उत्तरतः परिजोपनगा पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि सदनमसि सर्वान् आप्यायन्तामिति जहोति आप्यायन्तामापवोषधगमनताम् वसुधगत्सवङ्गत्सवानावृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अर्पिमान्तगोतिः आदित्यस्य भो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्मिन् त्रिगाकुशं ईर्धायत्मागा भरागा सतागा ध्वञ्जवत्तसे त्रिगाकुशम् आपोगिष्ठामगापुगस्तानभूर्ध्येद्धातना महेरणागदक्षसे यवस्वतमोरदस्तस्य वाचिकते हरः पुनतीरिव मातरः तस्मा अरङ्गमावभोजस्य क्षगागजन्मथा आपो जनगताजनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयः संयत्ते अग्ने वक्षस्ते नाहं वक्षस्वी भूयः संयत्ते अग्ने नरस्ते नाहं मनस्वी भूयासं मगे मेधां मगे प्रजां मयि अग्निस्तेजो ददातु मगे मेधां मगे प्रजां मयि इन्द्रियं ददातु मगे मेधां मगे प्रजां मगे सूर्यो भ्राजो ददातु मन्तहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां यत्कृतमया देव परिपूर्णं ततस्तदे
आत्मकानि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जत् सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरव्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यदास्तं प्रतिष्ठापयामि समनात् कञ्चनाय पुनरागमनाय च गुणोपहारं समर्पयामि अष्टगे नमः आज्योपहारं समर्पयामि अष्टगे नमः आदित्यो गच्छ ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनिडा समेत श्री श्रीनिवासार्पणमस्तु అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కనైనటువంటి లాజహోమాన్ని మనం దర్శించాము. లాజహోమం అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం వీక్షించాము. ఇప్పుడు వారుణమాయరం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. కైంకర్యాలన్నిటినీ కలిపి కళ్యాణ మహోత్సవంగా మనం భావన చేసినట్లయితే అందులో వారణమాయరం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వేడుకను చూస్తూ ఉన్నాం. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. మరి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించినటువంటి మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగానే ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం నిర్వహించడం అనేటటువంటి ఆచారాన్ని మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇప్పుడు స్వామివారికి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో సందడి చేసేటటువంటి కైంకర్యం ఇది. దండలు మార్చుకోవడం అంటూ ఉంటారు కదా, చక్కగా లయాత్మకంగా లయలో స్వామివారికి ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మాలా పరివర్తనం అనేటటువంటి ఒక వేడుక. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పించినటువంటి మాలను తీసి అర్చక స్వాముల వారు స్వామివారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారు అలంకరించుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు ఇరుదేవేరులను కూడా చక్కగా ఒక్క చోటికి చేర్చి స్వామివారికి ఇరువైపులా ఎంతో అలంకరణగా స్వామివారి హృదయస్థానాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరులను కూడా చక్కగా స్వామివారి చెంతకు చేర్చి ఎంతో సుందరమైనటువంటి ఈ వేడుకలో భక్తోత్సాహం అనేటటువంటి ఒక అపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని ప్రతిపాదిస్తూ అదిగో భక్తుల యొక్క మనోనాదం మనందరికీ వినిపిస్తుంది. అది ఏ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనేటటువంటి దివ్యమైనటువంటి ఒక మనోనాదాన్ని మనం వింటూ ఉన్నాం. భక్తాదులందరూ కూడా చక్కగా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఆహా మా జన్మ ధన్యం కదా అనేటటువంటి భావనతో వారందరూ కూడా ఏకభావంతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు అక్షతారోపణ అనేటటువంటి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణ చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే